హాయ్ ఫ్రెండ్స్, మన ప్రకృతి యూట్యూబ్ ఛానల్ స్వాగతం. ఫ్రెండ్స్, ఈరోజు మనం మరో కొత్త మొక్క గురించి తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఇక్కడ చూస్తున్నారు కదా, నా పక్కన ప్లాంట్ ఉంది చూడండి ఫ్రెండ్స్. ఇది చూస్తున్నారు కదా, మీకు ఫ్రూట్స్ కనిపిస్తున్నాయి. ఇట్లా కొన్ని గ్రీన్ నుండి తర్వాత కొంచెం బ్రౌన్ కలర్ టు ఇట్లా బ్లాక్ అవుతుంది చూడండి ఫ్రెండ్స్. ఇది మనకు మీకు అందరికి తెలిసిన చెట్టే. దీన్ని మన తెలుగులో పరికి చెట్టు అంటాం. దాదాపు 2 రాష్ట్రాల్లో ఉన్న ప్రజలందరికీ తెలుసు. దీన్ని మనం పరికి చెట్టు అంటాం. పరికి పండ్లు మనం ఈ సీజనల్గా వస్తాయి. పరికి పండ్లు మనం అందరూ తిన్నదే. పూర్వన తెలియకుంటే తెలుసుకోండి ఫ్రెండ్స్. ఇవి చాలా స్వీట్ ఉంటాయి. ఇవి మీకు ఇక్కడ చూస్తున్నారు కదా, ఇగో ఇలా ఇక్కడ పూర్తిగా బ్లాక్ అయినాయి, మంచిగా స్వీట్ ఉంటాయి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇగో ఇవి. మనం ఇంతకుముందు వీడియోలో మనం కలిమి పండ్ల గురించి చెప్పుకున్నాం, కానీ కలిమి పండ్లు ఇవి వేరువేరుగా ఉంటాయి. ఇవి చూడండి, ఇంకా నా చేతిలో కూడా ఉన్నాయి ఫ్రూట్స్. ఇవి చూపిస్తాను ఇప్పుడు. ఇగో ఇవి ఇవి ఇది మనకు పరికి పండ్లు. మీరు ఫారెస్ట్లోకి వెళ్తుంటారు కదా ఫ్రెండ్స్. ఫారెస్ట్లోకి పోయినప్పుడు మీకు కనిపిస్తుంటాయి. కనిపిస్తే ఇవి తీసుకొని తినండి డైరెక్ట్, ఎలాంటి ఏం లేదు. నేను చూస్తున్నాను, ఇంకా టేస్ట్ ఉంటాయి మంచిగా. కొంచెం ఇట్లా బ్లాక్ కాకుండా కొంచెం పుల్ల పుల్ల ఉంటాయి. కొంచెం పూర్తిగా బ్లాక్ అయితే కొంచెం తీయగా ఉంటాయి. మన విత్తనంతో సహా నవలొచ్చు. చిన్న విత్తనాలు ఉంటాయి, పెద్ద అదేం మనకు గట్టిగా ఏముంటాయి. డైరెక్ట్ విత్తనంతో సహా తినచ్చు. చాలా మంచిది హెల్త్కు. మీరు ఈ మార్కెట్లో ఉన్న 2-3 ఫ్రూట్స్ తింటారు కాబట్టి అవే మనకు హెల్త్కు ఎంతో మంచిగా కూడా. కానీ ఇట్లా జంగల్లో కూడా మనకు చాలా రకాల తినే ఫ్రూట్స్ ఉన్నాయి. సో మీరు ఎప్పుడైనా ఫారెస్ట్కి వెళ్ళినప్పుడు ఇవి కలెక్ట్ చేసుకొని తినండి. కొంచెం ఈ ప్లాంట్ అనేది ఈ విధంగా పెరుగుతుంటుంది. అంటే ఒక బుష్ లాగా, ఒక పొదలాగా పెరుగుతూ ఉంటుంది. దీనికి ముళ్ళు ఉంటాయి, కొంచెం కలెక్ట్ చేసుకుని జాగ్రత్త. చిన్న చిన్న ముళ్ళు ఉంటాయి. ఇది మన కామన్గానే పెరుగుతుంది. మరి పెద్ద ఫారెస్ట్లో కాకుండా కూడా మన ఊరు పక్కలలో మన పొలాల గట్ల మీద కూడా పెరుగుతూ ఉంటుంది. ఇది కంపల్సరీ మీరు ఇప్పుడు మీ ఈ ఫారెస్ట్లో కానీ మీ అంటే ఇక్కడ కనిపిస్తే ఈ ఫ్రూట్ ఇట్లా కలెక్ట్ చేసుకుని కొంచెం ఇట్లా అంటే ఏమన్నా దుమ్ము ఇట్లా అది ఉంటే చేసేసి డైరెక్ట్ తినవచ్చు. చాలా మంచిది, హెల్త్ చాలా మంచిది ఫ్రెండ్స్. ఇంకా ఈ మొక్క మీ ఊర్లో కనిపిస్తే కానీ ఇంకా వేరే ఇదే కాకుండా ఎడుబులే కాకుండా ఇంకా వేరే విధంగా ఏమైనా ఉపయోగిస్తే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.